తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఆకాశానికి నిచ్చెన మూడో భాగం. రచన కె లక్ష్మీకాంతమ్మ గారు. మరి జరిగిన కథలోకి వెళ్దామా? అవినాష్ ఇప్పుడు అందమైన కలలు కంటూ ఉంటాడు. తీరని ఆ కళల గురించి అతడి భార్య వెటకారాలాడుతూ ఉంటుంది. అలా కలలు కంటూ మంచం మేచి కిందకు దొర్లిపోతాడు అవినాష్. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న కూతురు వెంట తోడుగా వెళ్ళమని భార్య గాయత్రి చెప్తుంది. కాయగూరల కోసం మార్కెట్కి వెళ్ళిన అవినాష్కి ఎదురవుతాడు అతడి కొలీగ్ రవీంద్ర. ఆ రోజు ఆఫీస్కి సెలవు పెడుతున్నట్టు సెక్షన్ ఇన్ఛార్జికి చెప్పమని రవీంద్రకి చెప్తాడు అవినాష్. పరీక్షల సమయంలో చదవకుండా నిద్రపోతున్న వంశీకృష్ణ గురించి భర్తకు చెప్పిన ఉమకి సర్ది చెప్తాడు రవీంద్ర. అవినాష్ చిట్టీల వ్యాపారం ప్రారంభిస్తాడు. రవీంద్ర కొడుకు వంశీకృష్ణ 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి తన కూతురికి 2nd క్లాస్ వచ్చిందని అవినాష్ ఫీల్ అవుతాడు. మరి కథలోకి వెళ్దామా? 2 రోజుల తర్వాత రవీంద్ర వంశీకృష్ణకు క్రికెట్ కిట్ కొనిచ్చాడు. అది అందుకోవడంలోనే వంశీకృష్ణ మొహంలో ఆకాశాన్ని అందుకున్నంత ఆనందం కదలాటం రవీంద్ర చూశాడు. అతడు సంతృప్తిగా నవ్వుకున్నాడు. ఇక సెల్యులార్ ఫోన్ చప్పుడు చేయటంతో అతడు విసుగ్గా అందుకుని చెవి దగ్గర పెట్టుకున్నాడు. అవతల వైపు నుంచి వినిపించింది, హలో, నేను హర్షద్ మెహతాను మాట్లాడుతున్నాను. ఏ హర్షద్ మెహతా? అదే సార్, కొద్ది సంవత్సరాల క్రితం స్టాక్ మార్కెట్ నల్లకల్లోలం చేసిన హర్షద్ మెహతాని. ఓహో మీరా, నేను అవినాష్ను మాట్లాడుతున్నాను, చెప్పండి. అవతల వైపు నుంచి నమ్రతగా వినిపించింది స్వరం. అవినాష్ సార్, మీరు కూడా స్టాక్ మార్కెట్లో ప్రవేశించబోతున్నారని తెలిసింది. మీలాంటి వారు ఈ బిజినెస్లోకి వస్తే ఒక్కసారిగా బూమ్ వచ్చేస్తుంది. అసలు మీరు కొనదలుచుకున్న కంపెనీ షేరు మార్కెట్లో తెలిస్తేనే ఆ కంపెనీ షేరు విలువ రెట్టింపోతుంది. అవును, ఆ విషయం నాకు తెలుసు. అందుకే సార్, మీరు ఏ కంపెనీ షేర్ మీద కన్నేశారో చెప్తే నేను ఆ కంపెనీ షేర్లు కొని ముందుగా కొనేద్దాం అనుకుంటున్నాను. కొన్ని అలా అడగడం బిజినెస్ పాలసీ కాదనుకోండి, కానీ తప్పలేదు. ఎందుకంటే ఈ మధ్యన బాగా నష్టపోయాను. మీలాంటి వారు నాకు కాస్త సహకరిస్తే. అవతల వైపు హర్షద్ మెహతా నసగటం వినిపించాక అవినాష్కి అతని మీద జాలేసింది. తను చెప్పబోయే 3 అక్షరాల వలన తనకు కనీసం 3 కోట్ల నష్టం వస్తుందని తెలిసినా అవతల వ్యక్తి మీద జాలితో చెప్పాడు ఏసీసీ అని. థ్యాంక్ యూ సార్, మీ మేలు జన్మకి. అవతల వైపు హర్షద్ మెహతా మాట్లాడుతూనే ఉన్నాడు. అవినాష్ ఫోన్ కట్ చేసేశాడు. బద్ధకంగా ఒళ్ళు విరుచుకోబోతూ ఉంటే ఇంతలోనే ఇంటర్కామ్ మోగింది. చిచి, అరక్షణం కూడా తీరుకుంటలేదు కదా అనుకుంటూ అతడు ఇంటర్కామ్ ఎత్తాడు. అవతల వైపు నుంచి అతని పర్సనల్ సెక్రటరీ చెప్పింది, సార్, బిల్ గేట్స్ గారు 3 గంటల నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నారు, లోపలికి పంపమంటారా అని. ఈ బిల్ గేట్స్కి పని ఏమీ లేదు. ప్రపంచంలో రిచెస్ట్ మ్యాన్ కానీ తనతో కలిసి బిజినెస్ చేయాలని మహా ఉపలాటం వద్దయ్యా అన్నా వినుకోడు. అతడికి ఏంటి చిరాకేసింది. ఇంకా ఇక్కడ అపాయింట్మెంట్ కోసం మీరు ఎవరెవరు వేచి ఉన్నారు ఇంకా అక్కడ అడిగాడు విసుగ్గా. స్పిల్బర్గ్, బిల్ క్లింటన్, మాధురి దీక్షిత్, ఇంకా ఎవరెవరు అనామకులు చాలామంది ఉన్నారు సార్. స్పిల్బర్గ్ని, బిల్ క్లింటన్ని రేపు కలవమని చెప్పు. మరి బిల్ గేట్స్ని సార్, ఆయన కూడా. మాధురి దీక్షిత్ని కూడా పంపించేయమంటారా సార్? ఆవిడ మాత్రం లోపలికి పంపు. ఇంటర్కామ్ పెట్టేశాక రివాల్వింగ్ చైర్లో గుండ్రంగా తిరుగుతూ మాధురి దీక్షిత్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఏమండి? మాధురి దీక్షిత్ తెలుగులో ఏమండి అంటుంది ఏంటి? ఏమండోయ్, తెల్లారింది, నిద్ర లేవండి. ఈ గొంతేమిటి ఎక్కడో విన్నట్టుందే. మాధురి దీక్షిత్ గొంతులా లేదు. రాత్రి పడుకోబోయే ముందు 6ంటికి లేవవే గాయత్రి, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలంటారు. 7ంటికి లేవగొట్టినా తమరు లేవరు. ఆ గొంతు ఎవరిదో లీలగా అర్థమవుతోంది. అప్పటి వరకు తనున్న ప్రపంచం వాస్తవం కాదని, ఇప్పుడు తన ముందు నిలిచేదే నిజమని అర్థమవుతోంది. అతడు మెల్లగా కళ్ళు విప్పాడు. ఎదురుగా గాయత్రి. అతడికి కొద్దిగా బాధ అనిపించింది. అంటే హర్షద్ మెహతా, బిల్ గేట్స్, బిల్ క్లింటన్ అంతా కలైనా సరే ఎంత ఆనందాన్ని ఇచ్చింది. ఆ కళే నిజమైతే ఎంత బాగుంటుంది. సర్లే, లేచి మొహం కడుకురండి, కాఫీ పట్టుకొస్తాను. అతడికి ఈ ప్రపంచంలో రావాలని లేదు. ఆ కళల ప్రపంచంలోనే అలాగే ఉండిపోవాలనిపిస్తోంది. కళల ప్రపంచంలో ఉన్న ఆనందం వాస్తవ జీవితంలో ఉండదని తెలుసు. కళ నిజం కాబోదన్న వాస్తవము తెలుసు. అయినా మనిషి కళలు కనటం మానడు. అతడు నీరసంగా పైకి లేచాడు. పైకి లేవటం చూసి గాయత్రి హాల్లోకి వెళ్ళిపోయింది. అతడు బాత్రూమ్కి వెళ్ళి మొహం కడుక్కుని టవల్తో మొహం తుడుచుకుంటూ హాల్లోకి వచ్చాడు. హాల్లో సోఫాలో కూర్చుని ప్రత్యూష చదువుకుంటూ ఉంది. అతడు కూతురు కేసి ఆప్యాయంగా చూశాడు. ఆమె తను కలల కంటున్న ప్రపంచంలో వెలుగు చూపే ఒక ఆశాకిరణం. అతడు ఆమె దగ్గరికి నడిచాడు. ప్రత్యూ పిలిచాడు.
పుస్తకంలో లీనమైపోయి ఉన్న ఆమె తలెత్తి తండ్రిని చూసింది. వాట్ డాడ్ అడిగింది. కాలేజీ ఎలా ఉందమ్మా? బాగానే ఉంది డాడీ. లెక్చరర్స్ లెసన్స్ అవి బాగా చెప్తున్నారా? ఆహా, ఎందుకు అడుగుతున్నానంటే ఒకవేళ నీకు అర్థం కాకపోతే చెప్పు, ఈవినింగ్ మరో కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుందు కానీ ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లా. నాకు కావాల్సింది నువ్వు ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్ ఎంసెట్లో ర్యాంక్ తెచ్చుకోవటమే. ఇంకో కోచింగ్ సెంటర్ అవసరం లేదు డాడీ, మాకు ఇక్కడ లెసన్స్ బాగానే అర్థమవుతున్నాయి. అయితే సరే, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఇంటర్లో క్లాస్ కనుక రాలేదనుకో. అతడు వాక్యం పూర్తి చేయలేదు. ఆమె తండ్రికేసి భయంగా చూసింది. అంతలో గాయత్రి కాఫీ పట్టుకుని అక్కడికి వచ్చింది. కాఫీ అందుకున్నాడు. కాఫీ తాగాక బయటికి నడిచి స్కూటర్ స్టార్ట్ చేశాడు. ఈ మధ్య కాలంలో అతడు ఉదయం పూట కూడా ఇంట్లో ఉండట్లా. 7 నుంచి 9 వరకు కలెక్షన్స్ కోసం తిరుగుతున్నాడు. ఏ బిజినెస్ అయినా జాగ్రత్తగా చేసుకోగలిగితే లాభాలుంటాయి. అయితే ఎంత జాగ్రత్తగా చేసినా ఒక్కొక్కసారి ఊహించని వైపు నుంచి ప్రమాదాలు ముంచుకొస్తాయి కూడా. అందువల్లే బిజినెస్ అనేది ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతారు చాలామంది. గాయత్రికి తన భర్త బిజినెస్ పేరుతో ఉదయం లేచి అర్ధరాత్రి వరకు ఉరుకుల పరుగులతో సాగటం ఆమెకి ఇష్టం లేదు. ఉన్నదో ఒక్క ఆడపిల్ల. ఎప్పటికైనా ఆడపిల్లే తప్ప ఏడపిల్ల కాబోదు. ఏదో కొంత కట్నం ఇచ్చేసి ఆ అమ్మాయిని పంపాక తాము నిశ్చింతగా బతికేందుకు ఎంతో కొంత మొత్తం చాలు. ఆ కొంత మొత్తం కోసం ఇంతగా ప్రాకులు ఆడాల్సిన అవసరం ఏమిటి? ఆ విషయం అతడితో ప్రస్తావిస్తే ఒక్కోసారి అది మూడు బాగుంటే నీకేం తెలియదులే ఊరుకో నవ్వుతూ అంటాడు. అదే మూడు బాగోలేకపోతే బయట విషయాలు నీకెందుకు, నోరు మూసుకొని నీ పనులు చేసుకో అంటే కసురుకుంటాడు. ఆమె కొద్ది క్షణాలు హాల్లోనే నిలబడిపోయాక తల విదిలించి కిచెన్లోకి వెళ్ళిపోయింది. వంట పనిలో మునిగిపోయిన ఆమెకి అప్పుడప్పుడు హాల్లోంచి ప్రత్యూష పెద్దగా చదవటం వినిపిస్తూనే ఉంది. 2 గంటల తర్వాత అవినాష్ తిరిగి వచ్చాడు. వచ్చి రావడంతోనే గాయత్రి త్వరగా స్నానానికి రెడీ చేయి, నేను ఆఫీస్కి వెళ్ళాలి అరిచాడు. ఆమె వంటగదిలోంచి వచ్చి బాత్రూమ్ వైపు మళ్ళీ వెళ్ళింది. బాత్రూంలో అతనికి కావాల్సినవి సర్దాక తిరిగి వంటగదిలోకి వచ్చింది. స్నానం ముగించుకుని వచ్చేసరికి ఆమె డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ సర్దింది. అవినాష్ డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాక ఆమె ప్లేట్లో పెట్టిన పెసరట్టు తింటూ చెప్పాడు. గాయత్రి, ఈరోజు బ్యాంకులో ఉన్న మన డబ్బంతా డ్రా చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు? ఆమె ఆశ్చర్యంగా భర్త మొహంలోకి చూసింది. ఈ మధ్యకాలంలో ఓనర్స్ చిట్స్ అంటూ ప్రతి చిట్టు మొత్తం అందటంతో కనీసం 1,50,000 రూపాయల వరకు బ్యాంకులో ఉంటుందని ఆమెకి తెలుసు. బ్యాంకులో డబ్బు దాచుకుంటే మనకి సరైన వడ్డీలు రావటంలా. అబేట్స్ దగ్గర తిరుమలగిరి ఇన్వెస్ట్మెంట్స్ అనే సంస్థ స్టార్ట్ అయింది. వారు సంవత్సరానికి 30% వడ్డీ ఆఫర్ చేశారు. బ్యాంకులో ఉంటే నెలకు 1,500 వచ్చే వడ్డీకి బదులు మనకు నెలకి 4,500 రూపాయలు వడ్డీల రూపంలో అందుతాయి. అందుకే బ్యాంకులను మొత్తం తీసి తిరుమలగిరి ఇన్వెస్ట్మెంట్లో పెట్టేద్దాం అనుకుంటున్నా. ఎందుకో తెలియకనే ఆమెకు కాస్త అనీజీ ఫీలింగ్ కలిగింది. అలాంటి కంపెనీల్లో డబ్బు దాచుకోవటం అంత మంచిది కాదేమో కదండి. అలా ఎందుకు అనుకుంటున్నావు? ఈ మధ్యనే మన వీధిలో ఒకరు అదేదో నిధి అనే కంపెనీలో పెట్టుబడి పెట్టారట. ఆ కంపెనీ ఉన్నట్టుండి బోర్డు తిప్పేశారంట. దాంతో వీరు పెట్టిన 25,000 ఒక్క పైసా కూడా తిరిగి రాలేదంట. అదేదో బోగస్ కంపెనీ అయి ఉంటుంది లేవే విసుగ్గా అన్నాడు అవినాష్. ఈ కంపెనీ అలాంటిది కాదు. ఈ కంపెనీలో 2 స్టేట్ మినిస్టర్స్ కూడా వాటాలు ఉన్నాయి తెలుసా? అయినా సంవత్సరానికి 30% వడ్డీ ఎలా ఇవ్వగలరండి? అప్పటికీ ఆమె మనసులో అనుమానం పీకుతూనే ఉంది. వాళ్ళు నెలకి 4 రూపాయల వడ్డీ చొప్పున సినిమా వాళ్ళకి ఫైనాన్స్ చేస్తారు కాబట్టి అప్పటికి వారికి 1.5% వడ్డీ మిగిలిపోతూనే ఉంటుంది తెలుసా? ఆమె మరేం మాట్లాడలా. అతడికి తెలివితేటల మీద నమ్మకం కూడా ఆమెను మాట్లాడనివ్వలేదు. అదే రోజు అవినాష్ బ్యాంకులో ఉన్న డబ్బంతా తీసుకెళ్లి తిరుమలగిరి ఇన్వెస్ట్మెంట్స్లో దాచుకున్నాడు. ఇక ఆ రోజు రాత్రి వంశీకృష్ణ తండ్రిని అడిగాడు. నాన్న, మీరు రేపు ఆఫీస్కి సెలవు పెట్టగలరా అన్నాడు. ఎందుకురా? నాన్న, రేపు జరిగే ట్విన్ సిటీస్ కాలేజీస్ క్రికెట్ మ్యాచ్లో మా కాలేజీ తరపున నేను ఆడబోతున్నాను. అందులోనూ నేను మా కాలేజీ టీంకి వైస్ కెప్టెన్ని. కాలేజీకి వచ్చాక నేను అడుగుతున్న తొలి మ్యాచ్ నేను ఆడుతున్నది. ఈ మ్యాచ్ని మీరు చూస్తే బాగుంటుందని నా కోరిక. రవీంద్ర భుజాలు ఎగరేశాడు. అలాగేరా, రేపు నేను ఆఫీస్కి సెలవు పెట్టి గ్రౌండ్కి వస్తాను. మర్నాడు అతడు ఆఫీస్కి వెళ్ళి సెలవు చీటీ అందించాక తిన్నగా జింఖానా గ్రౌండ్స్కి వెళ్ళాడు. అప్పటికే గ్రౌండ్ జనంతో నిండిపోయింది. వారం రోజుల నుంచి జరుగుతున్నాయి ఆ పోటీలు. మొదట కాలేజీల మధ్య క్వాలిఫైయింగ్ మ్యాచ్లు జరిగాయి. తర్వాత సెమీఫైనల్స్, చివరగా ఈరోజు ఫైనల్స్. ఆ మ్యాచ్లను సిటీలో పేరున్న ఓ బట్టల దుకాణం, మరో మందుల కంపెనీ జాయింట్గా స్పాన్సర్ చేస్తున్నాయి. విజేతగా నిలిచిన టీంకి 10,000 రూపాయల నగదు బహుమతి మరియు షీల్డ్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కి 1,116 అందజేస్తారు. 50 ఓవర్లతో జరిగే ఆ వన్డే మ్యాచ్ అప్పటికింకా మొదలుగాల. కాలేజీల మధ్య పోటీ మ్యాచ్ కావడం వల్ల కాబోలు స్టూడెంట్స్ ఎక్కువ మందే ఉన్నారు. ఇంటర్నేషనల్ మ్యాచ్, రంజీ ట్రోఫీ పోటీలకు ఉండేటప్పుడే సందడి లేకపోవచ్చు, కానీ మరీ అంత తక్కువ స్థాయిలో కాకుండా జనసందోహం బాగానే ఉంది.
రవీంద్ర బ్యారికేడ్స్కి దగ్గరగా వెళ్ళి నిలబడితే అప్పటికే గ్రౌండ్లో అతడి కోసమే వెతుకుతున్నాడు కాబోలు క్రీజ్ దగ్గర నుంచి వస్తూ నానా అన్నాడు వంశీకృష్ణ. కొడుకు దగ్గరగా వచ్చాక అతడు అడిగాడు, మ్యాచ్ ఇంకా స్టార్ట్ కాలేదేంటి? మరో 10 నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది నాన్న. బాగా ప్రాక్టీస్ చేసావా? బాగానే చేశాను. సరే నువ్వు వెళ్ళు, అక్కడ మీ టీం వాళ్ళు నీ కోసం ఎదురు చూస్తున్నట్టుంది. వంశీకృష్ణ తలాడించి అటు తిరిగితే 35 ఏళ్ల ఒక వ్యక్తి వారి పక్క నుంచే వెళ్ళటం కనిపించింది. అతన్ని చూడటంతో వంశీకృష్ణ హుషారుగా మాస్టారు అన్నాడు. ఆ వ్యక్తి తల తిప్పి అటు చూశాడు. వంశీకృష్ణను చూడటంతోనే నవ్వుతూ వారి దగ్గరికి వచ్చాడు. నాన్న, ఈయన మా కోచింగ్ మాస్టారు. అంటే నీకు క్రికెట్లో ట్రైనింగ్ ఇచ్చేది ఈయనే, పేరు ప్రమోద్ కుమార్ గారు. హలో, గ్లాడ్ టు మీట్ యూ సార్. రవీంద్ర ఆయన వైపు చేయి చాచాడు. అంతలో వంశీకృష్ణ అటువైపు తిరిగి చెప్పాడు, సార్ మా నాన్నగారు. వెరీ వెరీ గ్లాడ్ టు మీట్ యూ సార్. ప్రమోద్ రవీంద్ర చేతికి చేతిని కలిపాడు. అప్పుడే క్రీజ్లో ఉన్న ప్లేయర్స్ వంశీకృష్ణ కేసు చేతులు ఒప్పటం గమనించి, నాన్న మాస్టారు మీరు మాట్లాడుకుంటూ ఉండండి, మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది, నేను వెళ్తాను అన్నాడు. ఇద్దరు తలాడించారు. బెస్ట్ ఆఫ్ లక్ మై బాయ్ అన్నాడు వంశీకృష్ణ. థ్యాంక్ యూ సార్. తను కూడా చోట ప్రేక్షకుడే కాబట్టి ప్రమోద్ కుమార్ అక్కడే నిలబడిపోయి రవీంద్రతో మాటలు కలిపాడు. మీరు ఏం చేస్తూ ఉంటారు చెప్పాడు అతను. మీరు ఏమనుకోనంటే నేను మీకు సలహా ఇవ్వనా అని అడిగాడు. భలేవారే చెప్పండి నవ్వుతూ అన్నాడు రవీంద్ర. అదే వంశీకృష్ణ విషయం గురించి. అర్థమైంది, సంశయించక చెప్పండి. మీరు దయచేసి వంశీని క్రికెట్ ప్రాక్టీస్ ఆపమని ఎట్టి పరిస్థితిలోనూ చెప్పకండి. చాలామంది తల్లిదండ్రులు చేసినట్టు క్లాస్లో ఫస్ట్ మార్కులు రాకపోయేసరికి చదువు పాడవుతుంది అనుకుంటూ ఆటలకి పంపడం మానేయటం మీరు చేయకూడదని నా కోరిక. రవీంద్ర వెంటనే చెప్పాడు. పిల్లలకి చదువే ప్రపంచంగా ఉండాలని, ఫస్ట్ మార్కులు తెచ్చుకోవటమే ధ్యేయంగా ఉండాలని అనుకునే మనిషిని కాను నేను. వారు ఆనందంగా ఉంటూ వారికి ఉండే చిన్న చిన్న కోరికలు తీర్చుకుంటూ ఫస్ట్ క్లాస్ కూడా తెచ్చుకుంటే ఇట్స్ ఓకే. అలా కాకుండా ఫస్ట్ క్లాస్ రాలేదని వారి 4 గోడల మధ్యనే బంధించినట్టు ఉంచి పుస్తకాలు ముందేసి భయపడుతూ చదువు 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 అని ఒత్తిడి చేయటం నా దృష్టిలో అమాయకత్వం, అమానుషత్వం. పిల్లల పట్ల అనుసరించాల్సిన విధానం అది కాదు. సో రేపు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో వంశీకి ఫస్ట్ క్లాస్ మార్కులు రాకపోయినా నేను వాడి క్రికెట్ ప్రాక్టీస్ ఆపి వాడి ఆనందాన్ని పాడు చేయను. దట్ ఈజ్ ష్యూర్. థ్యాంక్ యూ సార్. ప్రమోద్ కుమార్ కళ్ళల్లో కాసింత మెరుపు. అది చూశాక అడిగాడు అతను, ఇంతకీ మా అబ్బాయి విషయంలో మీరు అలా ఎందుకు అడుగుతున్నారో తెలుసుకోవచ్చా? భారత క్రికెట్ రంగానికి వంశీకృష్ణ ఆశాకిరణం అవుతాడన్న నమ్మకం నాకుంది కాబట్టి. రవీంద్ర విస్మయంగా ప్రమోద్ కుమార్ కేసు చూశాడు. ఎస్ సార్, నో డౌట్. వంశీ సచిన్, బ్రియాన్ లారా వంటి గ్రేట్ బ్యాట్స్మెన్ పక్కన నిలబడగలుగుతాడని నా గట్టి నమ్మకం. అతడు అలా అంటూ ఉంటే రవీంద్రకు విస్మయం స్థానే విభ్రాంతి కలిగింది. రవీంద్ర అలాగే నోరు తెరుచుకుని అతడి కేసు చూస్తున్నాడు. చాలాసేపటి తర్వాత అతడు గొంతు విప్పి మీరేమంటున్నారు అన్నాడు. నేను అతిశయోక్తిగా మాట్లాడటం లేదు. నేను నా 15వ ఏట నుంచి, అంటే గత 20 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లోనే ఉన్నాను. రంజీ ట్రోఫీ వరకు నేను ఆడాను. ఆ తర్వాత కోచింగ్ ఇవ్వటం మొదలెట్టాను. నా దగ్గర కోచింగ్ తీసుకున్న వారు ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడుతూ ఉన్నారు. నాకున్న ఇంత అనుభవంతో నేను కుర్రవాడి ప్రాక్టీస్ 10 రోజులు చూడగానే అతడి ఆట విధానం ఏమిటో తెలుసుకోగలిగాను. అతడి భవిష్యత్తు ఏమిటో అంచనా వేయగలను. వంశీ ఆట చూస్తుంటే ఇంత అనుభవం ఉన్న నాకే ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. గ్యాప్ల మధ్య కరెక్ట్గా కొట్టగలడు అతను. అంతేకాదు మంచి ఫుట్ వర్క్ ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా బౌలర్ చేతుల్లోంచి బాల్ చేయి జారగానే ఆ బాల్ ఎలాంటిదో ఊహించి అటాక్ చేయడం లేదా డిఫెన్స్ ఆడుకోవడం చేస్తాడు. వచ్చే ప్రతి బాల్ని 4 కొట్టాలని ప్రయత్నించడు. ఈ వయసులోనే ఇంత సంయమనం అంటే చెప్తున్నాను కదా, నో డౌట్ అతడు గొప్ప ప్లేయర్ కాగలడు. అతడు కాస్త ఊపిరి పీల్చుకున్నాక తిరిగి కంటిన్యూ చేశాడు. రవీంద్ర గారు, మీరు వంశీని క్రికెట్ ప్రాక్టీస్కి ఇంకా ముందే పంపుండాల్సింది. అతడికి చిన్ననాటి నుంచి ఈ ప్రాక్టీస్ ఉంటే ఈసారికి ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో ఆడుతూ ఉండేవాడు. సచిన్ తన 16వ ఏట ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఆడినట్టు మనవాడు 16వ ఏటనే ఆడి ఉండేవాడు. అఫ్కోర్స్ ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మీరు అతడిని ప్రోత్సహిస్తే తప్పకుండా అతడు మీ ఇంటికే కాదు దేశానికే పేరు తెచ్చే క్రికెట్ ప్లేయర్ అవుతాడు. రవీంద్ర అన్నాడు. నేను మావాడు ఏదో హాబీగా ఈ ఆట నేర్చుకుంటానంటే పిల్లల్లోని సృజనాత్మకత, ఉత్సాహం పాడు చేయకూడదని వాడిని ప్రాక్టీస్కి పంపాను. అంతే తప్ప వాడిని తీర్చిదిద్దే గొప్ప ప్లేయర్ అవుతాడనే ఆలోచన నాకు రాలేదు. అఫ్కోర్స్ మావాడు మంచి ప్లేయర్ అని నాకు తెలుసు. ఎక్కువ మంది తల్లిదండ్రులకు అదొక పిచ్చితనమో అమాయకత్వమో తెలియదు కానీ తమ పిల్లలు చదువుకుంటేనే భవిష్యత్తు బాగుపడుతుంది అనుకుంటారు. కానీ చదువుకుంటేనే మరో ఆర్ట్లో కాసింత నైపుణ్యం సంపాదించేలా చేయాలనుకోరు. బాగా చదువుకుంటేనే పిల్లలు గొప్పవారు అవుతారని వారి భ్రమ. వారి కన్నా కూడా ఇతర కళా క్రీడా రంగాల్లో పేరు తెచ్చుకున్న బిడ్డలే తల్లిదండ్రులకు ఆనందం కలిగించి ఉండొచ్చు అని నేను అనుకుంటూ ఉంటాను. మీరేమంటారు?
తమ సంతానం సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటే ఏ తల్లిదండ్రులకైనా సంతోషపడతారు. అంతేకాకుండా ఉద్యోగం అనే స్థిరత్వాన్ని సంపాదించి నిశ్చింతగా బతుకుతున్నప్పటికీ వారు ఆనందపడతారు. అది నిజమే అనుకోండి. మరి ఈ భాగం ముగిద్దామా? తరువాయి భాగం మనం రేపు విందాం. థ్యాంక్ యూ.